ప్రార్థన చేస్తాం. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. మరి యోసేపు లెసన్ ద్వారా మాతో మాట్లాడండి. మీ ఆత్మతో నింపి వాడుకున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు బాగున్నారు అందరూ? మధ్యాహ్నం ఎంతమంది భోజనం చేశారు? అన్నం తిన్నారు? అమ్మో, అందరు తిన్నారు కదా. సరే, మరి మీరందరూ మనల్ని అందరినీ సృష్టించిన దేవుడు ఒకడే కదా. ఆయనే సృష్టికర్త అంటారు కదా. ఫ్రిడ్జ్ తయారు చేసిన వాళ్ళని ఏమంటారు? ఇదో ఫ్రిడ్జ్ ఈ కంపెనీ వాళ్ళు తయారు చేశారు అంటారు. దానిపైన ఎల్జీ ఇంకా రకరకాల పేరు ఉంటాయి కదా. అయితే మరి అన్ని తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మనిషి ఎట్లా తయారు చేశారు తెలుసా? ఎంతమందికి తెలుసు మనిషి ఎట్లా తయారు చేశాడు అన్నది? తెలియదు కదా. సరే, ఇప్పుడు ఒక్క నిమిషం నేను మనిషి ఎట్లా తయారు చేయబడ్డాడు అన్నది చెప్తాను. మీరు జాగ్రత్తగా వినాలి. నేను మధ్యలో అడుగుతాను, ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకు 2 చాక్లెట్లు. అందరికీ ఒకటేనేమో, 1 2 తర్వాత మీకు 3 ఇస్తాం. సరేనా? ఆన్సర్ బాగా చెప్పాలి. దేవుడు మీకు ఇంతకుముందే సృష్టి గురించి చెప్పినాం. అయితే దేవుడు మొట్టమొదటిసారిగా చీకటిని వెలుగు కలుగునుగాక అని పలికినాడంతే. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, మనం అంటే దేవునికి చాలా ప్రేమ. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని చేసిన తర్వాత ఈ సృష్టిని చేయలేదు. నిన్ను నన్ను ఎట్లా చేశాడంటే, మరి వెలుగు కలుగునుగాక అని మొదటి రోజు వెలుగు, 2వ రోజు ఆకాశము, 3వ రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. తర్వాత 5వ రోజు ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఇదే చేపలు